నేనైతే కారం పసుపు వేస్తున్నా. కొంచెం కొద్దిగా వేగనియండి. వేగినాక మనం మసాలాలు వేద్దాము. మటన్ వేసినాక అయితే ఫస్ట్ ఇప్పుడు వేస్తే మసాలాలు అయితే మాడిపోతాయి, బాగుండదు. ఇంకొకటి ఏంటంటే సాల్ట్ ఆల్రెడీ ఫస్టే మనం వేసి కొద్దిగా వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇది లైట్ కొద్దిగానే పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా కొద్దిగానే సాల్ట్ వేద్దాం చూసుకుని దాన్ని బట్టి. ముందు ఇప్పుడే వేస్తే ఆల్రెడీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అప్పుడు వేసి ఇప్పుడు వేసి నాకైతే పడుతుంది ఇంత సాల్ట్. నాకైతే 2 kgs కాబట్టి నాకైతే పడుతుంది. 2 kgల మటన్. రెండు కేజీస్ మటన్ కాబట్టి నాకైతే పడుతుంది. ఇంతైతే సిమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్. ఇదైతే పడుతున్నది సిమ్లో పెట్టి కుక్ చేస్తున్నాను. అయితే హై మీద పెట్టద్దు. చూసినారు ఎంత రెడ్ ఉందో మంచిగా. ఆయిల్ అయితే మొత్తం పట్టేసుకుంటుంది, అయితే పీల్చేసుకుంటుంది. ఇంత ఆయిల్ ఉంది కదా. నెక్స్ట్ మనకైతే ఒక రోజు ఆగినాక చూస్తే అయితే ఇంత ఆయిల్ అయితే ఏముండదు మనకు. ఆయిల్ మొత్తం అయితే పట్టేస్తుంది. నిమ్మకాయ ఇంకొకటి ఏంటంటే నిమ్మకాయ ఇప్పుడే విండద్దు ఫ్రెండ్స్. వేడి మీద అయితే ఇది చల్లారాలి. మొత్తం చల్లారినాకనే మనమైతే నిమ్మకాయ విండాలి. అట్లా అని ఎప్పుడైతే వేసుకోవద్దు నిమ్మకాయ లేదు. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మీకైతే డల్ అనిపించచ్చు వీడియో మీకైతే ఇక్కడ, ఎందుకంటే కొంచెం మాకు ఇక్కడ చీకటి ఉంటుంది. లేక మీకు ఇట్లా బ్లాక్ అవపడుతుంది, క్లారిటీగా అవపడతలేదు. ధనియాల పొడి ఏపీ ఫ్రై చేసింది, గరం మసాలా, హోల్ గరం మసాలా నేనైతే ఇదైతే వేసేస్తున్నా. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్